వెల్కమ్ టు మన టీవీ. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ కాలనీ 113 మార్కెట్ యార్డు సంబంధించిన 4 జట్లు పోటీలలో స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. చంద్రబోస్ గారిని ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ ను ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ప్లేయర్స్ క్లాప్స్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఫ్లాగ్ ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్లేయర్స్ క్లాప్స్. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవ మేయర్ శ్రీ రామయ్య గారికి, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ సుభాష్ చంద్రబోస్ గారికి, మన జిల్లా అంబాసిడర్ శ్రీ జాఫ్రీన్ గారికి, అలాగే వేదికపై ఉన్న గౌరవ కార్పొరేటర్స్కు, అధికారులకు, ముఖ్య అతిథులకు, ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు, అలాగే పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో మామూలుగా అయితే ఒకటో రెండో ఏదో ఒక గేమ్స్ జరుగుతాయి. బట్ ఈరోజు 5 గేమ్స్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అండ్ బ్యాడ్మింటన్, వీటన్నిటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఊర్లో ఉన్న టాలెంట్ని మనం వెతికి బయటికి తీయాలనే ఉద్దేశంతో ప్రతి సచివాలయం, రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాల్లో, కార్పొరేషన్లో ఉన్న అన్ని సచివాలయాల్లో, జిల్లాలో ఉన్న అన్ని సచివాలయ పరిధిలో కూడా ఈ గేమ్స్ అన్నీ కండక్ట్ చేసి ఉత్సాహవంతమైన యూత్ని ప్రోత్సహిస్తూ వారిలో టాలెంట్ ఉన్న వారిని సచివాలయం, అలాగే మండల లెవెల్ లేదా కార్పొరేషన్ లెవెల్, తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్, చివరిగా స్టేట్ లెవెల్కి ఏదైతే టాలెంట్ని వెతికి తీసి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశం ఉందో ఈరోజు చాలా అభినందనీయం. అండ్ దానిలో భాగంగానే ఈరోజు మన అందరం కూడా చూస్తున్నాం. కర్నూలు నగరంలో ఉన్న 137 సచివాలయాల్లో కూడా దాదాపు 30 గ్రౌండ్స్లో ఈరోజు ఈ మూమెంట్లో అన్ని చోట్ల కూడా గేమ్స్ అన్నీ మొదలయ్యి అందరూ కూడా ఉత్సాహంగా ఈ గేమ్లో పాల్పంచుకుంటున్నారు. దీనికి అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు, అంటే గ్రౌండ్ ప్రిపరేషన్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, అలాగే ప్లేయర్స్కి అవసరమైన వసతులు కానివ్వండి, ఇక్కడే మనం ప్రొవైడ్ చేయడం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మనందరం కూడా తెలుసు, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో మన హెల్త్ని ప్రమోట్ చేయడానికి అందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాలను అందరూ కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. వారందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆడుదాం ఆంధ్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరైన గౌరవ అతిథులు డిఓ గారికి, ఇక్కడ పాల్గొన్న క్రీడాకారులకు అందరికి కూడా
కార్పొరేటర్లకు, పత్రికా విలేకరులకు నమస్కరిస్తూ ఆడుదాం ఆంధ్ర గతంలో ఎప్పుడూ లేనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం. మామూలుగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ ఎక్కడికెక్కడ నడుస్తుంటాయి. కానీ ఇది టాలెంట్ను వెలికి తీయటం కొరకు జగనన్న గారి ఆలోచన. ఈ కార్యక్రమానికి దగ్గరుండి నడిపిస్తున్నటువంటి డిఎస్డిఓ గారికి, అట్లాగే ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఐఏఎస్ భార్గవ తేజ గారికి, అట్లాగే బ్రాండ్ అంబాసిడర్గా మన జిల్లా తరపు నుంచి ఉండి ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ 1 పోస్ట్ పొందినటువంటి జాఫ్రిన్ గారికి, ఆమె ఒక రోల్ మోడల్ మనకందరికి కూడా. వాస్తవంలో అంటే చదువులోనే కాదు, ఆటల్లో కూడా ప్రతిభ కనపరిస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పడానికి జాఫ్రిన్ గారే ఒక ఉదాహరణ. మన ముందరనే జాఫ్రిన్ గారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ గారికి, అట్లాగే కార్పొరేటర్ నారాయణ రెడ్డి గారికి, మరొక కార్పొరేటర్ శ్వేతారెడ్డి గారికి, అట్లాగే మరో కార్పొరేటర్ మునియమ్మ గారికి, హర్ష ఫరీన్ కార్పొరేటర్ గారికి, యూనిస్ కార్పొరేటర్ గారికి, ఫరాజ్ కార్పొరేటర్కు, శాషవల్ కార్పొరేటర్కు, అట్లాగే విక్రమ్ సింహారెడ్డి గారికి, అధికారులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్లేయర్స్కు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య, వైద్యం, సంక్షేమం పైన ఎంత దృష్టి పెట్టినాడో అనటానికి ఏంటంటే కారణం వైద్యంలో భాగమే. హెల్త్ బాగుంటే ఏ వైద్యానికి అవసరం లే అన్నట్టుగానే సంక్షేమం పైన ఎంత దృష్టి పెట్టినాడో అనటానికి ఏంటంటే కారణం వైద్యంలో భాగమే. హెల్త్ బాగుంటే ఏ వైద్యానికి అవసరం లే అన్నట్టుగానే ఆ హెల్త్ బాగుండటం కొరకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, రకరకాలుగా చర్యలు తీసుకున్నాడు. హాస్పిటల్స్ని డెవలప్మెంట్ చేసినాడు నాడు నేడు పేరు. అట్లాగే నిన్నటికి మొన్న జగనన్న ఆరోగ్య సురక్ష పేరు మీద బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇంటింటికి తిరిగి చేసినాడు. ఇవాళ ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అనే రీతిలో, అంటే అసలు ఆ జబ్బు రాకుండానే జాగ్రత్త పడదాం అనేటువంటి ఉద్దేశంతో కరోనా టైంలో మనకందరికీ తెలుసు ఎంతమంది ఎన్ని రకాలుగా సఫర్ అయినారో విషయం అనేది. సో ఎటువంటి వైరస్లు వచ్చినా తట్టుకోగలిగే శక్తి ఉండాలి అని ఇవాళ అందుకొరకే ఆడుదాం ఆంధ్ర. ఇది ఒక హెల్త్ విషయంలో కాదు, అంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఫిట్నెస్గా ఉంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దొచ్చు. ఎక్కడైతే ఆరోగ్యం బాగుంటుందో అక్కడ ఆటోమేటిక్గా వెల్త్ కూడా ఉంటుంది అనేటువంటి ఘనంగా నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ విషయంలో అందరికి కూడా మొత్తం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ప్రతిభ కనపరుస్తారో వాళ్ళకందరికీ అవకాశాలు కల్పించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అంటే టాలెంట్ చూపించుకునే వాళ్లకు 5 స్టేజెస్లలో దీన్ని తీసుకొచ్చినారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర ఆ దాంట్లో భాగస్వామ్యం కావాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే ఒక రాష్ట్ర స్థాయి కావచ్చు, నేషనల్ స్థాయి కావచ్చు, ఇంటర్నేషనల్ స్థాయి కావచ్చు, వైనాట్ ఏపీ అంటే దాంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామ్యం అయి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన విద్యలో మీకు అందరికీ తెలుసు, విదేశీ విద్యకు సహాయం చేయటమే కాకుండా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్న పిల్లగాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే 1,25,00,000 వరకు ఉచితంగా సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమైంది. 1,25,00,000 ఇది ఎక్కడా లేదు, ఒక ఏపీలో మాత్రమే సాధ్యమైంది. అంతకుముందు 10 లక్షలు మాత్రమే ఉండే, ఇప్పుడు 1,25,00,000 చేసినాడు దాన్ని. మన పిల్లలు సోషల్ వెల్ఫేర్లో చదివేటువంటి పిల్లలు
యుఎస్ఏకి వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీషు మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక సోషల్ వెల్ఫేర్లో చదివినటువంటి పిల్లలు కూడా ఇంత బ్రహ్మాండంగా తయారైనారా అనేది. ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా అట్లాగే ఇందాక మన కళ్ళెదురుగా కనపడుతుంది జాఫ్రిన్ అంటే గ్రూప్ 1 ఉద్యోగం పొందినటువంటి అమ్మాయి. అంటే టాలెంట్ ఉంది, చూపించింది కాబట్టి అవకాశం కల్పించినారు. అట్లాగే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దగ్గర ఎవరికి అవకాశం మన జిల్లా స్థాయిలో 1,89,929 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆడుతామని చెప్పేసి. ఆడుతాం ఆంధ్రలో మన జిల్లా నుంచి కర్నూలు జిల్లా నుంచి 1,89,929 మంది. దాంట్లో జెంట్స్ వచ్చేసి 1,05,271 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అట్లాగే లేడీస్ వచ్చేసి 42,973 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 5 రకాల ఇందాక చెప్పారు కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ 5 రకాలుగా. అంటే దీనిలో ఎవరైతే ప్రతిభ కనపరుస్తారో 5 స్టేజెస్లో 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ పెట్టడం కూడా జరిగింది. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు అవకాశాలు కల్పించి అవసరం అనుకున్నట్టుంటే రంజీ ట్రోఫీలో లేకపోతే ఇంకా నేషనల్ లెవెల్లో ఆడటం కొరకు వాళ్ళకు అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇప్పించే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అంటే ఎంత వాళ్ళ ప్రతిభను వెలికి తీసి ఎంత అవకాశాలు కల్పించాలో అన్ని అవకాశాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఇది మంచి పరిణామం అంటారా కాదా అని మీకు మిమ్మల్ని ఈ సందర్భంగా ఇది మంచి కార్యక్రమేనా? ఆల్ ప్లేయర్స్ ఓసారి గట్టిగా నాలా మంచి కార్యక్రమేనా? మంచి కార్యక్రమేనేదే. మంచి కార్యక్రమం అయితే ఒకసారి జగనన్నకు జై కొట్టండి. ఓకే, గట్టిగా జై జగనన్న, గట్టిగా జై జగనన్న, గట్టిగా జై జగనన్న. ఎప్పుడైనా మంచి కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలి, మంచి కార్యక్రమాలకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి జరగటం కొరకు ఆయనకు మళ్ళీ ఒకసారి ఇంకొక అవకాశం ఇద్దామన్న సంగతి ఖచ్చితంగా మీరందరూ దానికి మద్దతు పలకాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్వహించుకుందామని అందరు కలిసి గట్టిగానండి ఒకసారి పెడదామంటే పెట్టడానికి రెడీ. కమిషనర్ ఉన్నారు, నేనున్నా, మా కార్పొరేటర్లు ఉన్నారు. కార్పొరేషన్ తరఫు నుంచే పెడతాం కర్నూలు. ఓకే, అంతేనా సార్? కమిషనర్ గారు తమరు కూడా ఓకే. ముఖ్య అతిథులు మేయర్ రామయ్య సార్ గారు టార్చ్ వెలిగించారు. అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టి మన పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. సార్ ఆల్ ది ప్లేయర్స్ ప్లీజ్ లైన్ అప్ ప్లీజ్. ఆల్ ది ప్లేయర్స్. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ ఓపెనింగ్ డిక్లరేషన్. I hereby declare the Adudam Andhra tournament for the year 2023 open. కాదు, ఫస్ట్ ఇది అయిపోయింది, అయిపోయిన తర్వాత సార్? కమిషనర్ గారు తమరు కూడా ఓకే. ముఖ్య అతిథులు మేయర్ రామయ్య సార్ గారు టార్చ్ వెలిగించారు. అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టి మన పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. సార్ ఆల్ ది ప్లేయర్స్ ప్లీజ్ లైన్ అప్ ప్లీజ్. ఆల్ ది ప్లేయర్స్. Adudam Andhra tournament opening declaration. I hereby declare the Adudam Andhra tournament for the year 2023 open.
కాదు ఫస్ట్ ఇది అయిపోయి అయిపోయిన తర్వాత हुसैन भाई रेडी रेडी 1 2 3 दीक्षा इन्होंने बहुत खोजी लबर वाले एक स्टेप वन स्टेप है पा తెలుసా తెలుసు సమయం సమయం ఒక స్టెప్ వేయండి ఒక స్టెప్ వేసేస్తే బాగుంటుంది కొంచెం ఎక్కడ సమయం ఓకే ఓకే టౌన్ మోడ్లో అవునవును అవును సార్ కోట్ల సర్కిల్ సార్ సార్